బాబుని తెచ్చి నీ ముందు పెడతాను. నా మాట నమ్ము. ఎడవకు. నాకు పిల్లల్ని పెంచుకోవాలనిపించింది, పెంచుకుంటాను అంతే. ఇన్ని రోజుల తర్వాత తన సంతకం పెట్టడం వల్ల ఆ స్థలం అమ్మాం. ఆ డబ్బు జాగ్రత్త చేసుకోవాలి గాని ఇలా నువ్వు ఒక్కడవే కావాలనడం అన్యాయం. ఆ మాటకొస్తే ఈ డబ్బు న్యాయంగా సంపాదించింది కానే కాదు. ఈ దేశంలో 80% మంది రాజకీయ నాయకుల జీవితాలు అన్యాయపు పునాదుల మీద నిలబడ్డవే. ఆ సొమ్ముతో నా సీఎం పదవికి పునాది వేసుకుంటున్నాను. చూడు, నేనేం చేసినా ఎవ్వరికి చెప్పను. నువ్వు కాబట్టి చెప్తున్నాను విను. ఆల్రెడీ ఎమ్మెల్యేలకి అడ్వాన్స్లు ఇచ్చేశాను. ఈ డబ్బు తీసుకెళ్లి పార్టీకి పేమెంట్ చేయాలి. తాతయ్య, ఒక్కసారి ఆలోచించు. వస్తుందో రాదో తెలియని ఆ పదవి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? అది వచ్చినా ఏ వస్తుంది? ఇంతకంటే ఏం సంపాదిస్తావు? ఓరి పిచ్చోడా, డబ్బనేది పదవికి తోకలాంటిదిరా. అది మన వెనకాలే వస్తుంది. అసలు సీఎం అవటం ఎంత అదృష్టం తెలుసా? ఆ అదృష్టం నన్ను వరించాలని ప్రాణం ఒకెత్తుగా పెంచుకున్న మీసాల్ని ముందుగానే 7 కొండల వాడికి సమర్పించుకున్నాను రా. అసలు 7 కొండల ఎంకన్న స్వామిని ప్రశాంతంగా ఎప్పుడన్నా దర్శించుకున్నావురా? అదే సీఎంనై వెళితే ఆ దేవుణ్ణి వదిలేసి నన్ను పూజిస్తారా? ముందు సకల రాజలాంఛనాలతో ఆహ్వానిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆ మర్యాదలు, ఆ గౌరవాలు, ఆ స్వాగతాలే వేర్రా నాయన. మాటల్లో చెప్పలేవురా నాయన, మాటల్లో చెప్పలేవు. పేరుకి సీఎం పదవే గాని మైక్ కనిపించిన ప్రతివాడు మొదట తిట్టేది సీఎంనే. వానలొచ్చినా, తుఫాన్లొచ్చినా, బాగా ఎండలు కాసినా, చివరికి ఇంట్లో కరెంటు పోయినా మొదట సీఎంనే తిడతారు. అదంతా నీకు అవసరమా? నా మాట వింతాతయ్య. ఇంటికొచ్చిన లక్ష్మీదేవిని బయటికి పంపించుకో. నీ యదవ తెలివితేటలు నా దగ్గర చూపించకు. ఆ డబ్బు నాకు కావాలి. అదక్కడ పెట్టి నువ్వు బయటికెళ్ళు, అంతే. డబ్బు రెడీ అయింది. నువ్వు ఒకసారి ఇంటికి రా. వినయ్, 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 వినయ్. మాస్టారు, ఏమిటి మాస్టారు, ఏమైంది? ఎందుకు హడావుడి పడుతున్నారు? ఏమిటంటావేంటయ్యా? అయిపోయింది. ఇన్నాళ్ళుగా నువ్వు పడుతున్న శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆ రాజేష్ గారు, ఆ జగన్నాథరావులు కలిసి జీకే గారి ఆస్తిని కరిగించడం మొదలుపెట్టారు. ఏమిటి మాస్టారు మీరనేది? జీకే గారి ఆస్తి కరిగిపోవడం ఏమిటి? అవునయ్యా, జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించిన స్థలం అమ్మేశారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమిటి మాస్టారు అది? అదెలా సాధ్యం అవుతుంది? ఆ రోజు ఆ విజయదుర్గ మన రేఖలా వచ్చి రిజిస్ట్రేషన్ ఆపింది కదా, మరి ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? కానీ ఆ అమ్మాయి సంతకం పెట్టిందయ్యా. ఏమన్నారు మాస్టారు? సంతకం పెట్టిందా? అదెలా సాధ్యం మాస్టారు? ఆ అమ్మాయి విజయదుర్గ గాని మన రేఖ కాదే. ఎంత అమాయకుడు వినయ్. తను రేఖ అనే విషయం నువ్వు నమ్మకపోయినా ఆ రాజేష్ డీసీఎం కనిపెట్టారు. వాళ్ళు ఎలా సంతకం చేయించుకున్నారో సంతకం చేయించారు.
ఆ సంతకంతోనే వాళ్ళ ఆస్తిని అమ్మటం మొదలు పెడుతున్నారు. ఈరోజు ఆ స్థలం పోయింది, రేపు ట్రస్ట్ని కొంచెం కొంచెంగా కరిగిస్తారు. అయిపోయిందయ్యా. జీకే గారి ఆశయం అని నువ్వు ఎంత మొత్తుకున్నా చివరికి అంతా సర్వనాశనం అయిపోయింది. లేదు మాస్టారు, ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది. ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది. రేఖ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయదండి. అందులోనూ జీకే గారి ఆస్తికి ఆశయానికి సంబంధించిన విషయం. ఆ విషయంలో రేఖ అస్సలు అలాంటి పని చేయదు. మరైతే వాళ్ళు స్థలం ఎలాగమ్మారు? లేదు మాస్టారు, వాళ్ళు ఏదో మోసం చేసి ఉంటారు. అయినా విజయదుర్గ సంతకం చేస్తే వీళ్ళు ఆ స్థలం ఎలా అమ్ముతారు మాస్టారు? వెంటనే వాళ్ళ మీద కేసు వేస్తారు. వద్దయ్యా, కేసు వేస్తే ఓడిపోయేది నువ్వే. ఎందుకంటే మన రేఖ కాకపోయి ఉంటే ఆ జగన్నాథరావు అంత తేలిగ్గా ఆస్తిని అమ్మేవాడు కాదు. ఒకటా రెండా కోట్ల రూపాయల ఆస్తి కొనేవాడు కూడా ఎన్ని ఆలోచిస్తాడు? అమ్మా విజయదుర్గా, విజయదుర్గా, అమ్మా విజయదుర్గా. మీరా? రండి కూర్చోండి. వద్దమ్మా, నేను కూర్చుని వెళ్ళడానికి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడిపోదామని వచ్చాను. ఒకసారి మీ మనవరాన్ని పిలవండమ్మా, పిలవండి. ముందు మీరు కూర్చోండి, అన్నీ నిదానంగా మాట్లాడుకోవచ్చు. కూర్చోండి. లేదమ్మా, నిదానంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కోట్ల ఆస్తి చేజారిపోయింది. అంతకంటే ముఖ్యంగా ఒక మహానుభావుడి ఆశయం నాశనం అయిపోయింది. ఇప్పటిదాకా చాలా ధైర్యంగానే ఉన్నానమ్మా. కానీ ఈరోజు పిలవండి అమ్మా, మీ మనవరాలు ఒకసారి పిలవండి. అమ్మా విజయదుర్గా, విజయదుర్గా, అమ్మా రామ్మా రా, నీకోసం వచ్చాను తల్లి. అమ్మా, నేను విజయదుర్గా అని పిలవాలో లేక రేఖ అని పిలవాలో తెలియడం లేదమ్మా. చెప్పమ్మా, అసలు నువ్వెవరు చెప్పు. అదేంటండి, ఈ అమ్మాయి మా మనవరాలే, విజయదుర్గా. మీ కూతురులా ఉన్నంత మాత్రాన మీ కూతురు కాలేదు కదా? అదేనమ్మా, అలానే ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చాను. ఎంతమంది చెప్పినా అడ్డంగా వాదించాను. తను నా రేఖ కాదు అన్నాను. కానీ ఆ నమ్మకం నాకు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా సన్నగిల్లుతూ ఉందమ్మా. ఎందుకంటే మీ మనవరాల్ని నా కూతురు రేఖలా నటించమని అడగడం వరకు మాత్రమే నాకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళిన ఈ విజయదుర్గ నా కూతురు రేఖల సంతకం ఎలా చేసింది, ఆ సంతకం, ఆ ఒక్క సంతకం వల్ల కోట్ల ఆస్తి ఎలా చేజారిపోయింది. చెప్పమ్మా, నువ్వు విజయదుర్గవే అయితే నువ్వు ఆ సంతకం ఎలా చేశావమ్మా? చెప్పు. నువ్వు రేఖవు కాదు, మా రేఖవు కాదు అంటే ఆ నిజం నమ్మకంగా చెప్పమ్మా. మా జీకే గారి ఆశయాల్ని బ్రతికించుకుంటావు. నువ్వు చేసిన సంతకం చెల్లదని, అది తప్పుడు సంతకం అని కోర్టుకు వెళ్తావు. నువ్వు చెప్పమ్మా. అది కాదండి, నేను వద్దమ్మా, ఇంత దూరం వచ్చాక కూడా నిజం దాచకమ్మా. దయచేసి నాకు నిజం చెప్పమ్మా. అమ్మా, ఇది తండ్రిగా నా ఒక్కడి సమస్య కాదమ్మా. జీకే గారిని నమ్ముకుని బతుకుతూ ఉన్న కొన్ని వేల మంది జీవితాల సమస్య.
రా నాన్న రా. ఎలా ఉన్నావురా? అమ్మా అమ్మా, కనీసం ఇదిగో వీడి మొహం, ఈ పసివాడి మొహం చూసేనా నిజం చెప్పమ్మా. నువ్వు రేఖవే కదూ? అది నువ్వు నిజం చెప్పలేదంటే వీడి మీద వద్దు, ఒట్టు. వద్దు. దయచేసి ఒట్టు పెట్టకండి. నేను రేఖని. అవును, నేను రేఖని. రేఖని కాబట్టే ఆ సంతకం చెల్లింది. రేఖని కాబట్టే ఆస్తిని రాసిచ్చాను. అలా ఎలా రాసిచ్చావు తల్లి? మీ తాతగారి ఆశయాలు నీకు తెలియవు? తెలుసు, కానీ ఏం చేయమంటారు? ఇదిగో ఈ జీకేని కాపాడుకోవడం కోసం ఆ జీకే గారి ఆశయాల్ని సమాధి చేయాల్సొచ్చింది. ఏమన్నావు? అవును డాడీ, ఆ డీసీఎం రాజేష్లు కలిసి నా కొడుకుని కిడ్నాప్ చేసి సంతకం పెడితేనే వదిలేస్తా అన్నారు. అప్పుడు నేనేం చెయ్యాలి? వాళ్ళకి తెలుసు నేను రేఖనే అని. నాకు వేరే దారి కనిపించలేదు. సంతకం చేశాను. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, కానీ పసిబిడ్డకేమైనా జరిగితే అదే మీరైతే ఏం చేస్తారు? నిజమేనమ్మా, నీ పరిస్థితుల్లో నేనుంటే నేను అంతే చేయగలిగేవాణ్ణి. సర్లేమ్మా, ఆస్తి పోతేనే నీ బిడ్డ నీకు దక్కాడు, నా బిడ్డ నాకు దక్కింది. ఆ ఆనందం చాలు. రా మనవడా, రా రామ్మా, మన ఇంటికి వెళ్తారా. అయ్యా ఒక్క నిమిషం ఆగండి. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. దయచేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళకండి. అదేంటమ్మా? మా అదృష్టం ఏంటంటే ఈ సమయంలో నా కొడుకు కోడలు ఇంట్లో లేరు. వాళ్ళే ఉంటుంటే, ఇక్కడ జరిగింది వాళ్ళు విని ఉంటే గుండె పగిలి చచ్చిపోయేవాళ్ళు. తనని నా మనవరాలుగానే అందరూ నమ్ముతున్నారు. అలాగే ఉండనివ్వండి. దయచేసి ఇక్కడే ఉండనివ్వండి. అమ్మా, అలా ఎలా కుదురుతుందమ్మా? అయినా మీ వాళ్ళని ఇలా ఎంతకాలం అని మోసం చేస్తారు చెప్పండి? ఏదో ఒక రోజు వాళ్ళకి అసలు నిజం తెలియాల్సిందే కదా. ఇంతకాలం నా కూతురు మా అందరికీ దూరంగా బ్రతికిందండి. ఎక్కడొచ్చైనా మా అందరితో కలిసి బ్రతకనివ్వండి. నేను రాను డాడీ. డాడీ, ఎందుకు రావాలి? వచ్చి ఏం చెయ్యాలి? రఘు గౌరీల కాపురాన్ని నాశనం చెయ్యాలా? నేను లేకుండా పోతే కనీసం నా పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చేతకాని మీ అందరి మధ్యకి వచ్చి ఏం చెయ్యాలి? నా కొడుకుని కిడ్నాప్ చేస్తే మీరు, తాతయ్య, రఘు, సత్య మావయ్య ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఏం చేయగలిగారు?
కాదు డాడీ. నేనక్కడికొచ్చి సాధించేదేం లేదు. కనీసం ఇక్కడుంటే 2 ప్రాణాల్ని నిలబెట్టగలుగుతాను. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. మీరు వెళ్ళండి. ఏంటన్నా ఇది నిజమేనా? రేఖ సంతకం పెట్టిందట. ఆ రాజేష్ గారి స్థలం అమ్మేశాడట. తాతయ్య చెప్పారు. నిజమేరా? ఏంటన్నా అలా ఎందుకు సంతకం చేసింది? తను విజయదుర్గ అయితే రేఖలా నటించడానికి వస్తే రేఖలా సంతకం ఎలా చేసింది? ఒకవేళ తను నిజంగా రేఖ అయినా సంతకం చేయకూడదు నాన్న. మనకున్న ఒకే ఒక ఆధారం తనే సంతకం చేస్తే ఇక డీసీఎం రాజేష్ గారు ఆస్తిని మిగిలిస్తారా? జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని అడ్రస్ లేకుండా చేయరు. ఏం మాట్లాడేంటి వినయ్? ఏదో తను అడిగి వస్తానని వెళ్ళావు కదా, ఏమంటుంది? ఏముంటుంది మాస్టారు, ఏముంటుంది? మన చేతిగాని తరానికి మనం జీకే గారి ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్ రూపంలో పెట్టి వాళ్ళకి అప్పగించాం. కనీసం దానిని మన రేఖైనా కాపాడుతుంది అనుకున్నాం.
కానీ ఆ దుర్మార్గులు రేఖను కూడా బ్లాక్మెయిల్ చేసి తన చేత సంతకం పెట్టించుకున్నారు. ఇంకేం చేస్తుంది పాపం.